సూర్య, మొండి పట్టు పట్టుకురా. మీ నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు. మీ నాన్న తోటింటికి వెళ్ళిపోయాడు. నువ్వు ఈ ఊళ్ళో ఉంటానంటున్నావు. నీ కళ్ళారు చూసావు కదా ఏమేం జరిగిందని. ఇదేం బాగోలేదు. సూర్య, అంతగా పిలుస్తున్నారు కదా, పద ఊరికి వెళ్దాం. నీకు తెలుసంటే ఆ రాజు ఎవరో నీకు తెలుసా? వాడొక రౌడీనే. అయ్యో సూర్య, మీ నాన్నగారి గౌరవాన్ని ఇప్పుడు ఎవరు కాపాడతారా? నీ మొగుణ్ణి నీకు కాకుండా చేస్తావు, నీ పసుపు కుంకల్ని నీకు దూరం చేస్తావని వాళ్ళు అందరూ అంటున్నారా? ఎవరండి ఆ మాట అంది? ఎవరన్నారు? చూపించండి నాకు. అక్క ఏంటక్క ఊరికే ఉండక నీకేం తెలీదు. ఊరుకో. చూడు సూర్య, పెద్దింటి పరిస్థితి బాగోలేదు. నువ్వు పెద్దింటి కొడుకువు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి. పెద్దింటి అబ్బాయివయ్యా నువ్వు. అది నీ బాధ్యతరా. నువ్వు తెలివైన వాడివి. ఏంటో అలా చూస్తున్నావు? నోరు మూసుకుని వెళ్ళరా. సర్లేండి, మా నాన్న హాస్పిటల్లో చేర్చారుగా, ఆ రుణం ఉంది. ఎలాగోలా కష్టపడి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎందుకు నాన్న? నేను మీతో వస్తాను. నేను పెద్దింటి బిడ్డనని ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే అలాగే. నేను ఊరికి వస్తాను, కానీ ఆ రాజు ఇంట్లో మాత్రం అడుగు పెట్టను. చాలక చాలక వస్తానన్నాడుగా. మీ ఆయనకి ఏం కాదు. రాజీవయ్య గారు ఊర్లో కాలు పెట్టనంటున్నాడు. ఎలా కాలు పెడతాడు? ఈ ఊరికి ఎంతో ఉపకారం చేశాడు. ఈ అనాథాశ్రయాన్ని కట్టించాడు. పేదవాళ్ళ కోసం స్కూల్ కూడా కట్టించాడు. పేద రైతులకు పొలాలు దానంగా ఇచ్చాడు. అంత మంచి మనిషి గురించి చెడుగా చెప్తున్నారు. మీకు సిగ్గుగా లేదు? రైతుల పత్రాలు బ్యాంకులో తాకట్టు పెట్టడం తప్పే కదా? మూసుకో. రైతు పత్రాలంట. ఆ రైతులకి భూమిని దానంగా ఇచ్చింది ఇతనే కదా. ఆ చిన్నయ్య గారికి మేము చెప్పామన్నా, అయినా మా మాటలు వింటేగా. వింటాళ్లే, మీరు వింటారు. రాజీవ్ గారికి ఎవరి సపోర్టు లేదనుకోకండి. అతనికి ఒక కొడుకున్నాడు, పెద్దింటి పిల్లోడు. వస్తాడు, అడుగుతాడు. ఈసారి మన ఊరి జాతర జరిపించబోయేవారు మన బాబు గారు, అలాగే పెద్దింటి అబ్బాయి కృష్ణ గారు. ఇంట్లో నీ పిల్లం పక్కన పడుకున్నా బయటికి లాక్కొచ్చి మరీ తంతాను, జాగ్రత్త. మీరందరూ నా మీద పెట్టుకున్న విశ్వాసానికి నేను సాధించి చూపిస్తాను. ఏంట్రా నువ్వు సాధించేది నా తొక్క? ఈసారి జరగబోయే జాతరకి మీరెవ్వరూ ₹1 కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఏంటి ఖర్చు పెట్టద్దంటున్నావు? గుద్దానంటే కడుపులో ఉన్న పేగులు మొత్తం బయటకు వస్తాయి. నువ్వు ఎక్కడున్నావురా? హలో హలో, కట్ చేశాడు నా కొడుకు, లేదంటే నరికి పోగులు పెట్టుండేవాడిని. మీరందరూ నాపై చూపించిన ప్రేమని ఎన్నటికీ మరువలేను. అడగడానికి ఎవరూ లేకుండా ఉంటారని మన రాజీవయ్యని జైలుకు పంపించి ఇక్కడ వీడి పెత్తనం జలాయిస్తున్నాడు. ఎక్కడ బాధపడకూడదు. నాకెందుకులని నోరు మూసుకున్నాను. ఊరి బిడ్డని. ఈ జాతరలో రథోత్సవం చెయ్యాలంటే దానికి సంబంధించిన నగలన్నీ పెద్దింటి రాజీవ్ గారింట్లోనే ఉన్నాయి. అవి ఆయన ఇస్తేనే వీలవుతుంది. పెద్దింటి కొడుకంటే ఇక్కడే ఉన్నాడు కదా పూజారి గారు. వాడేమి పెద్దింటి కొడుకు కాదు, మా రాజీవయ్య కొడుకు సూర్య. నాకు బాగా దోస్తు. ఈయనెవరు కొత్తగా ఉన్నాడు? అబ్బాయి, కళ్ళు లేవా నీకు? అక్కడేం ప్రసాదం పెట్టడంలా, కొంచెం మెల్లగా ఇల్లు. గంగా తాయ్ పలావ్ హోటల్ ఓనర్లు గంగా మరియు లవంగం. నీ పేరు లవంగమా? ఒకప్పుడు రౌడీజం చేసేటప్పుడు లవంగంలో ఉండేవాడిని. కొద్ది రోజులు గడిచాక వెటకారంగా మధ్యలో వాదేసేసి లంగా లంగా అని పిలుస్తున్నారు. ఇక్కడ లంగా అంటేనే ఫేమస్ లేడు సార్. రౌడీ? అవును సార్. నువ్వు? నేనే. వెనకాల స్టిచెస్ కూడా ఉన్నాయి, చూస్తావా? పర్లేదు, పద. తాయ్ పలావ్ ఏంటయ్యా ఇది? ఈ పలావ్ వల్లే సార్ నేను రౌడీజంలోకి ఎంట్రీ ఇచ్చింది. నాకు తల్లి ఒక్కటే సార్, తండ్రి లేడు. నువ్వేమైనా టెస్ట్ బేబీనా? అయ్యో సార్, నేను చచ్చినప్పుడే మా నాన్న, అయ్యో కాదు నేను పుట్టినప్పుడే మా నాన్న చచ్చిపోయాడు సార్. దయచేసి కన్ఫ్యూజ్ చేయకండి సార్. మా ఊర్లో నేను చాలా పెద్ద రౌడీని సార్. నేను నడిచి వస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ గడగడ వణికిపోతారు. అందుకని రౌడీ అయిపోయావు? అబ్సల్యూట్లీ. ఒక సంఘటన జరిగింది సార్. మా అమ్మ ఒక మండపంలో పని చేస్తూ ఉండేది. అప్పుడు నేను అక్కడ లేను. 800 నుండి 1000 మంది దాకా నన్ను వెతుక్కుంటూ ఆ మండపం లోపలికి వచ్చారు. కోపంలో నేను లేనని పలావ్ గిన్నెని కిందకి నెట్టేశారు సార్.
నాకు అప్పుడు వచ్చింది చూడండి కోపం. ఆ కోపానికి ఇద్దరు నరికేసి జైలుకి వెళ్ళిపోయాను. జైలుకి వెళ్ళినా ఏ మార్పు రాలేదా? మారిపోయాను సార్. జీవితంలో ఇంకెప్పుడు రౌడీజం చేయకూడదు అనుకున్నాను. ఎవరు ఏదనుకున్నా పర్వాలేదు అనుకుని ఒక సెంటర్ లో కొట్టు పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యి పెట్టిందే ఈ తల్లి పలావ్ సార్. ఈ తాయి పలావ్ అస్సలు టేస్ట్ లేదు తమ్ముడు. నువ్వు ఒక పని చేయి, 5 కిలోలు చికెన్ తీసుకో, డుబుక్ అనే పేరు పెట్టి ఈ హోటల్ నాన్ వెజ్ హోటల్ గా మార్చే. ఏంటి సార్ ఈ రేంజ్ కి బిర్యానీ చేశారు? టేస్ట్ చేసి చూడు, బాగుందా? సార్ సూపర్ సార్. ఎక్కడ నేర్చుకున్నారు సార్ ఇలా చేయడం? ఇలాంటి బిర్యానీ తిని ఎన్ని సంవత్సరాలు అయిందో. ఇన్ని రోజులుగా తల్లి పలావ్ అంటూ చండాలంగా వండి అమ్మాను సార్. రేపటి నుంచి ఒక 4 రోజులు వచ్చి 10 నిమిషాల నుండి బిర్యానీ వండడం నేర్పించండి సార్. సూపర్ గా ఉంది సార్. దీనికి ఒక పేరు పెట్టాలి. రాగిని బిర్యానీ సెంటర్ అని పెట్టనా? రేయ్, ఈ హోటల్ ఓపెన్ చేయడానికి డబ్బులు ఎవరు ఇచ్చారా నీకు? మా పెద్ద ఆయన రాజీవయ్య గారు. ఆయన పేరు పెట్టు. సార్ బిర్యానీకి ఆయన పేరా? పెట్రా, పెద్దింటి బిర్యానీ కొట్టు అని పేరు పెట్టు. ఎవడో చదువుతాడో నేను చూసుకుంటా. సరే సార్. ఒక బిర్యానీని ఎంత కమ్మాలి సార్? పాపం తమ్ముడు, పేదోళ్ళు చూసుకొని రేటు ఫిక్స్ చేయి. 350 కమ్మనా? అందులోంచి 100 తీసి. ఓ, నేను ఎవరికి విజిటింగ్ కార్డు ఇచ్చి పరిచయం చేసుకోలేదు. నా గురించి విన్నారా? చూసారా? పళ్ళు ఊడగొట్టినా కూడా నీకింకా బుద్ధి రాలేదురా. ముందు విషయం ఏంటో చెప్పు. నేను మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి నేను ఇంత తొందరగా ఈ స్టేజ్ వరకు ఎదుగుతానని అనుకున్నారా రాజీవ్ దొర గారు? ప్రజలు మనల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తారు, ఆ తర్వాత కిందకు తోసేస్తారు. ముందు ఎందుకు వచ్చావో చెప్పు. మీ స్థానంలో నేను నిలుచొని ఉత్సవాన్ని జరిపించాలని ఊరి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఊళ్ళో ఉత్సవం జరగాలంటే దానికో సంప్రదాయం అంటూ ఉంటుంది. అది తరాల తరబడి వస్తూ ఉంటుంది. సరే పైకి లే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేవరా పైకి, లేవమంటున్నాగా. చైర్ నీకేసారా పంతులు గారికి వేసారా? అయ్యా కూర్చోండి. నేనేం చేయాలో చెప్పండి. దేవుడి ఆభరణాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అవి ఉత్సవానికి అవసరం అవుతున్నాయి. అంజయ్య, అయ్యా. అతనికి ఏం కావాలో అతను అడిగినవన్నీ ఇచ్చేసాయి. అయ్యా దేవుడి నగలు ముందు రోజు వచ్చి నేనే తీసుకుంటాను. రాజీవ్ దొర గారు, మేము యంగ్స్టర్స్, మీరే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. మాట్లాడారు కదా. అసలు నువ్వే- ఏయ్, నేను ఇంకేంట్రా మాట్లాడేది? వెళ్ళు వెళ్ళు. ఆ పంతులు గారు మీరు వెళ్ళండి. వస్తాను. వెళ్ళండి. పదండి. ఎంత చెప్తాం, వెళ్ళండి అందరూ. అయ్యా, ఈ జనాలు మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నారయ్యా. ఏమీ చెప్పకుండా ఇలా కూర్చుంటే ఎలాగయ్యా? సొంత ఊరి సమస్యను పరిష్కరించలేని వాణ్ణి మీరు పెదరాయడంటున్నారే. ఇలాంటి దరిద్రపు బతుకుని బతకాలా? నాకే ఇటువంటి పరిస్థితి కనుక వస్తే నేనే ఉరితాడు వేసుకుంటాను. అయ్యా, ఒక మంచి పని చేస్తున్నప్పుడు బోల్డైన సమస్యలు ఎదురవుతాయి. అవన్నీ మీకు ఎందుకండి? మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మేమంతా అండగా ఉన్నాం కదా. ఏ పిపి గురు, నాకు ఇలాంటి ఒక ఎర్రకారు కావాలి. ఎందుకు? ఒక నలుగురి మీద ఎక్కించుకుపోతే ఆ రాజీవే ఎక్కించుకుని పోయాడు అనుకుంటారు అందరూ. పాటలో ఉందే. మిమ్మల్ని కొట్టింది రాజీవ్ మనుషులని ఎలా చెప్తున్నారు? ఎరుపు రంగు కారు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరి దగ్గర కూడా ఇలాంటి కారు లేనే లేదు. అవునా సార్? ఇప్పుడు నాకు అర్థమైంది. మీరందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడం ఆ రాజీవ్ గారికి నచ్చలేదు. అవును, అందుకే కొట్టించేశాడు. తాగుబోతు రాజయ్య గారిని ఊరికే వదలకూడదు. చట్టానికి సాక్ష్యం కావాలిగా. ఈ సంఘటన ఎవరైనా చూసారా? దెబ్బలు తినని మేము కదండి స్వామి. లక్ష్మమ్మ గారు, మీ కష్టాలన్నీ తీరే రోజు త్వరలోనే వస్తుంది. అయినా మీ బాధ తీర్చలేనిది. మీ మనసులో ఏదో ఉంది. అవును పూజారి గారు, చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా కొడుకు సూర్య తిరిగి వచ్చేశాడు. సంతోషం తల్లి. ఆ దేవుడిదయ మీకెప్పుడూ ఉంటుంది. కానీ వాడింటికి రావడం లేదు. వస్తాడమ్మా. అతను ఇంటికి వచ్చేలాగా ఈ తల్లి ఆశీర్వదిస్తుంది. నిజంగానే సూర్య ఇంటికి వస్తాడా?
నా భర్త మీద పడ్డ అపనింద తొలగిపోతుందా? దుష్టులు రాజ్యం వెళ్ళినట్టు ఏ చరిత్రలోనూ లేదమ్మా. అన్నీ సర్దుకుపోతాయి. మీరు నిశ్చింతగా ఉండండమ్మా. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఏయ్, రథ చక్రాలకు ఏదో అడ్డం పడింది, అదేంటో చూడండి రా. ఇది రాజీవయ్య గారి కుటుంబానికి చెందిన రథం. పెద్దింటి వాళ్ళు వచ్చి లాగితేనే ఈ రథం ముందు కదులుతుంది. ఇక్కడే ఉన్నాడు కదా పెద్దింటి కొడుకు కృష్ణ. ఆహా, వీడు కాదు. మరి ఇంకా ఎవరు? రాజీవయ్య గారి కొడుకు, ఆ పెద్దింటి బిడ్డ. ఓ, వాడెక్కడి నుంచి వస్తాడు? వస్తాడు, వచ్చేశాడు. నేను వెళ్ళి తీసుకురావాలి అంతే. వాడు గనక వచ్చాడంటే ఈ రథం ముందుకు కదులుతుందా? నేను చూస్తాను, వెళ్ళండి. ఓయ్, మన కారు పంపించండి, వెళ్ళండి వెళ్ళండి. వాడేమైనా పెద్ద ఆకాశమా, దేవుడా, చంద్రుడా, సూర్యుడా? వాడేమైనా దైవ సంకల్పం లేకుండా ఏదీ జరగదు. మనిషి ఏమనుకున్నా సరే అంతిమ తీర్పు మాత్రం వాడిదే. కర్తవ్యం నిర్వర్తించటమే నీ విధి. దాని ఫలితం వాడి చేతుల్లో ఉంటుంది. పాపపుణ్యాల ఫలాల గురించి నువ్వు ఆలోచించకూడదు.